నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. దివ్యాంగుల సమాజమంతా బీఆర్ఎస్ వైపే. దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానం. మిర్యాలగూడలో బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కండువా కప్పి ఆహ్వానం. అక్రమ ఇసుక రవాణాతో లక్షలు ఆర్జిస్తున్న ఇసుకాసూరులు కట్టడి చేయాలని గ్రామస్తులు గగ్గోలు. తిప్పాపూర్లోని 15 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. స్వాగతం పలికిన వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే ధ్యేయంగా మా కృషి ఉంటుందని దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనకు డోర్నకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డియా నాయక్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే డిఎస్ రెడ్డియా నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్ సరిపోయేంత ఇవ్వలేదని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక వికలాంగులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఎన్నికల తర్వాత 6,000 రూపాయల వరకు పెన్షన్ను అందిస్తామని చెప్పిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. మళ్ళీ మీరందరూ ఆశీర్వదిస్తే మన నియోజకవర్గంలో 7వసారి ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల ఆత్మబంధువు కేసీఆర్ అని, వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే అని అన్నారు. ఇంకా ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 6,000 వరకు పెంచి నీకు నెలకు 6,000 ఒక ఉద్యోగి పనిచేసే ఉద్యోగికి ఇచ్చినట్టుగా ఇస్తారని చెప్పేసి మీకు మాట ఇస్తుంది, మీకు హామీ ఇచ్చింది. కాబట్టి మీరు ఏం కోరుకోవాలి? కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 6,000 వస్తుంది, ఇప్పుడు 4,000 ఇస్తున్నారని చెప్పేసి దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే కారు గుర్తుకు మీరే కాదు, మీరు ఎట్లా వేస్తారు నమ్మకం ఉంది. మీరు వేయాలి, మీ భార్య ఉంటే వాళ్ళతో వేయించాలి, మీ అన్న ఉంటే వేయించాలి, అమ్మ ఉంటే వేయించాలి, తండ్రి ఉంటే వేయించాలి, తల్లి ఉంటే వేయించాలి. ఇంకా మీరు చెప్తే అందరితోటి అరే భయ్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మనకు లబ్ధి జరుగుతుంది, అలాంటి పేదల బాగోగులు చూస్తాడు అని చెప్పి మీరు కారు గుర్తుకు ఓటు వేస్తే తప్పగా మీరు దివ్యాంగులు అంటే ఇద్దరు ముందే దైవ స్వరూపులు కాబట్టి మీరు వేస్తే తప్పగా మళ్ళీ కేసీఆర్ గారు 3వసారి ముచ్చటగా ముఖ్యమంత్రి. ఇంకోటి మన నియోజకవర్గంలో 5,616 మీరు ఒక్కొక్కరు 5 ఓట్లు వేయిస్తే 25,000 ఓట్లు. 25,000 భారీ మెజార్టీతో గెలుతాడు. 25,000 మీరే వేయిస్తుంది మాట వస్తాడు. మిగతా ఈక్వల్ అయినా మీరు ఇచ్చే 25,000 మెజార్టీతో ఇక్కడే కాదు పక్కన మహబాద్ కావచ్చు. మిర్యాలగూడ పట్టణంలో 200 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో వీళ్లంతా జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ లో చేరిన వారందరికీ ఎమ్మెల్యే గులాబీ కండవలు వేసి స్వాగతించారు.
కేసీఆర్ ప్రభుత్వం నేతృత్వంలో మిర్యాలగూడలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలును చూసి బీఆర్ఎస్లో చేరడం సంతోషకరమన్నారు. మీరంతా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఒకటో వార్డు లక్ష్మణ ఇన్ఛార్జ్ లక్ష్మణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కావచ్చు. ముందర తిడతారు సార్ ఎక్కడైతే చేరిన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ గోపి 1 by 1 సార్ కాదు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే పొద్దుటి నుంచి నేను అసలు ఇలా టౌన్ మొదలుపెట్టినాం, ప్రచారం మొదలుపెట్టినాం. చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇలా ఆ వార్డు ప్రచారం పోతే అసలు ఎవరు ఇళ్లలో లేకుండా నేను దండం పెడదామని కూడా అందరూ రోడ్డు మీద ఖాళీనే ఉన్నాయి. చాలా సార్లు నుంచి నేను ఎప్పుడు కూడా మా వాళ్ళు అందరిని అడుగుతుంటాను. అది మెల్లగా నేను రామస్వామి గారు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి, మనం ఎట్లా తీసుకోవాలి, ఏదైనా ఉపాయం చేయండి, మాట్లాడండి, ఆయనకి ఎట్లా కావాలంటే అట్లా చేద్దాం. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు కావాలి, చిన్న డీసీలో పెద్ద లీడర్లు అందరూ కూడా మనం ముఖ్యమైన ఇది అని చెప్పి కోరితే ఆయన లక్ష్మణ్ గారు ఒకసారి వారి ఇంటికి కూడా పోవటం జరిగింది. మరి మేము ఇప్పుడు రామస్వామి గారు మా దాంట్లో చేరడంతో మాకు చాలా బలం చేకూరింది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మరి ఆ రోజుల్లోనే ఇండిపెండెంట్ గెలిచాడు అంటే ఆయనకి చాలా మరి గొప్పవాడు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ తిరిగి రామస్వామి గారు ఇప్పుడే పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారు గతంలో 2005 నుంచి 2010 ఇద్దరం అంటే వారి భార్య కౌన్సిలర్ నుండి నేను మొదటిసారి అయినా ఇద్దరం కలిసే పనిచేసి ఉంటుంది. మరొకసారి పట్న టీఆర్ఎస్ కుటుంబంలోకి వారిని సాధారణంగా ఆహ్వానించు. 1వ వార్డు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 36 వార్డు నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహించుండే. ఇప్పుడు 46, 1వ వార్డులో వారి శక్తి వంచన లేకుండా పార్టీ కోసం పనిచేసి భాస్కరరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ 1వ వార్డు నుంచి జాయిన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రామస్వామి గారికి, మన ఎమ్మెల్యే సార్ గారికి, భార్గవన్ గారికి, నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఎన్నో సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మా వార్డులో ఉంటూ ఒక విద్యావేత్తగా మంచి చదువుకున్న లెక్చరర్గా పనిచేస్తూ అపార అనుభవం ఉన్నటువంటి నాయకుడు. జగిత్యాల జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. చిలుక వినోద్ అనే వ్యక్తి చిన్న వయసులోనే చనిపోయాడు. ఆ శవం ముందు వారి ఇద్దరు అతి చిన్న వయసు ఆడపిల్లలు ఆడుకోవడం చూసి చలించిపోయారు. హైదరాబాద్కు చెందిన రుద్రశంకర్ ఈ వీడియో వాట్సాప్లో వైరల్ కావడం రుద్రశంకర్ కంటపడడం జరిగింది. వెంటనే చిలక వినోద్ అడ్రస్ కనుక్కొని మెట్పల్లి వచ్చి చిన్నారులిద్దరికీ 25,000 చొప్పున పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రుద్రశంకర్ మాట్లాడుతూ తన చిన్న వయసులో చాలా కష్ట నష్టాలు పడ్డానని, అవన్నీ ఎదుర్కొని నలుగురికి సహాయపడే స్థితికి వచ్చానని చెప్పారు. ఆయన ఔదార్యం చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారు. చిలుక వినోద్ మరణించాడు. 26 రోజుల లోపలనే వాళ్ళ తమ్ముడు ఏం పేరమ్మా రాజరమణ మనోజ్ గారు మరణించిన వాళ్ళ ముగ్గురు పిల్లలట. ఎంత బాధాకరమైన విషయం చూడండి. వీళ్ళే చిన్న వాళ్ళని బాధపడుతున్నా, వీళ్ళు ఇంకా చిన్న బిడ్డలు. అంటే ఒక్కరి శక్తి సరిపోదు. ప్రభుత్వాలు ముందుకు రావాలి,
ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందుకు రాకపోతే మన కులంలో మన పెద్దలు ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఉన్నవాళ్ళు మరి పేదవాళ్ళు అయితే ఇవ్వలేరు, జాలి చూపెడతారు, కరుణ చూపెడతారు. ఈ తల్లికి వీళ్ళకు ఎవరిస్తారు 26 రోజుల లోపల మరణం. ఇట్లా ఒక్కటి కాకుండా ఎన్నో వందల కుటుంబాలు, వేల కుటుంబాలు బయటకు రానికి విచ్ఛిన్నమవుతున్నాయి. ఇవాళ మనం వినోద్ విషయం అనుకోండి, ఇక్కడికి వస్తే వినోద్ తమ్ముడు మనోజ్ విషయం తెలిసింది. అందుకని పెద్దలు, సభాధ్యక్షులు, మెట్పల్లి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ దేవనపల్లి రాజారాం గారికి, మరియు పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు శ్రీ సంకు ఆనందన్న గారికి, మరియు ప్రధాన కార్యదర్శి మెట్పల్లి పద్మశాలి పట్టణ సంఘం భీమన సత్యం గారికి, మరియు పెద్దలందరికీ, వంశీ గారికి, మరియు మా ఖానాపూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ అహ్వాల శ్రీనివాస్ గారికి, మరియు మిత్రుడు ప్రధాన కార్యదర్శి ఖానాపూర్ పట్టణ పద్మశాలి సంఘం శ్రీ బిల్లా శంకర్ గారికి, మరియు మిత్రుడు శ్రీ రామకృష్ణ గారికి, శ్రీ గల్ఫ్ దేశాలకు ఎట్లయితే పోతారో అట్లా మెట్పల్లి నుండి చిలుక వినోద్ అనే ఒక పద్మశాలి కార్మికుడు హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ పని కోసం వెతుకుతూ ఆ తర్వాత పని దొరికిన తర్వాత కూడా ఆయన గుండెపోటుతో మరణించడం నన్ను చాలా కలిచివేసింది. అలాంటి కుటుంబానికి ఏదైనా చేయూతగా అందించాలనే సంకల్పంతో ఈరోజు మెట్పల్లికి వచ్చి 2 చిన్న బిడ్డలు, ఆ చిన్న పాపలు సహస్ర సంజన పేరు మీద చెరి 25,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. వారికి చేయూతను అందించడం. వేమ్లవాడ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన 15 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేమ్లవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గ యువత కాంగ్రెస్ పార్టీ గెలుపుకై పాటుపడాలని, కాంగ్రెస్ పార్టీతోనే యువతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. వేమ్లవాడ నియోజకవర్గం నుండే యువతలో మార్పు మొదలు కావాలని యువతులు పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమస్యలు తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నానని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. దాదాపు అన్ని మొదలు బాగుపడుతుంది సార్. గెలుపుదాం, చేతి గుర్తుపై ఓటేసి అన్న ఆశీరన్న గారికి గెలుపునిద్దాం. జై కాంగ్రెస్. ఆదిశ్రీన్న గారి ఆధ్వర్యంలో తిప్పాపురం నుంచి మాజీ వార్డు సభ్యులు బొడ్డు లక్ష్మణ్ గారు మరియు యూత్ పిల్లలు 20 మంది, సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నా, గత 20 సంవత్సరాల నుండి శ్రీరన్న గారు అధికారం రాలేదు. ఈసారి ఖచ్చితంగా శ్రీరన్నకు అధికారం ఇస్తే ప్రతి ఒక్క సమస్యను తను తీరుస్తారు. ఏ విలేజ్లో అయినా ఎక్కడికైనా పోయే దమ్ము ధైర్యం శ్రీరన్న గారికి ఉంది. మీరు అడ్రస్ చెప్పండి, అక్కడికి వచ్చి చేరుకుంటారు. అదే అపోజిట్ అభ్యర్థి గారు మన ఊరు పేరు కూడా తెలియదు, మన నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు ఉన్నాయో కనీసం తెలియదు. పలానా కాడికి రమ్మంటే వారు రాలేకపోతారు. ఆదిశ్రీన్న గారికి 20 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఓటమి అయినా కానీ భయపడకుండా ప్రజలతోటే ఉన్నారు. ఎల్లవేళ ప్రతి ఒక్క సమస్యలో పాలు పంచుకుంటూ తమ వంతు సాయాన్ని ఆ వంతు కూడా ప్రయత్నం చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీరన్నను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామనే ముఖ్య ఉద్దేశంతో మా తిప్పాపూర్ గ్రామం నుండి బొడ్డు లక్ష్మణ్ గారు మాజీ వార్డు మెంబర్ వారితో పాటు మరో 15 మంది, అందులో 10 మంది కొత్తగా ఈ సంవత్సరం ఓటు వచ్చిన వారు మేము ఈసారి శ్రీరన్నను గెలిపిస్తాం, శ్రీరన్న అయితేనే మన నియోజకవర్గానికి బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో వారు పార్టీలో చేరినందుకు వారు కూడా పార్టీ కోసం చాలా శ్రమించి అందరినీ మోటివేషన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించారు.
సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో చెక్పోస్టుల వద్ద వాహన తనిఖీలు నిష్పక్షపాతంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ చెక్పోస్టుల వద్ద నిధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పలు చెక్పోస్టులను సందర్శించి వాహనాలను తనిఖీలు చేసి నమోదు చేసి రిజిస్టర్ను పరిశీలించడంతో పాటు ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7న మంతనీలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. గురువారం మంతనీలో నిర్వహించే సీఎం ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్ని ఏర్పాట్లను పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము మా కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అనే నినాదంతో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సీఎం సభకు తరలి రావాలన్నారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి ఆశీర్వాదం అందించాలని కోరారు. 7వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద సభను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ కుటుంబ సభ్యులతో సహా మేము మా కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అనే నినాదంతో కేసీఆర్ గారి సభను విజయవంతం చేయాలని ఈ నియోజకవర్గానికి 4 సంవత్సరాల కాలంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీసీ బిడ్డగా నేను సేవలు అందించిన అనే విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకి మళ్ళొకసారి గుర్తు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం తప్ప ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించదనే సందేశాన్ని కేసీఆర్ గారి సభను విజయవంతం చేసి మనం మన కుటుంబ సభ్యులతో సహా ప్రజలను అనేక మందిని తరలించి ఈ సభను విజయవంతం చేయాలని నవంబర్ 30వ తేదీ 2023న జరిగేటువంటి శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో పెద్ద ఎత్తున మనం పాల్గొంటూ ప్రజలను మరి ఎన్నికలలో పాల్గొనేటట్లు చేసి బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి మంత్రి నియోజకవర్గంలో జరగబోయేటువంటి ప్రజా ఆశీర్వాద సభకి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి రాబోతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మరి వారి కుటుంబాలతో సహా అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి ఓటు హక్కు ఉన్నట్లయితే వాళ్ళని కూడా తీసుకుని వచ్చి సభకి పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంత్రి నియోజకవర్గంలో మన తెలంగాణ రాకముందు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కూడా మరి పుట్టమదన్న గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందని ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలుసు. మరి ఓటమి భయంతోనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మరి దేశ నాయకుడిని గల్లీ గల్లీన దింపుతున్న సంగతి కూడా మంత్రి నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. కాబట్టి మరి
ఖచ్చితంగా గెలుపు మంత్రి నియోజకవర్గం నుండి పుట్టమన్నదే కాబోతుంది. మరి ఈ సభకి పెద్ద ఎత్తున మరి ప్రజల తిరుపతి జిల్లా పిచ్చటూరు మండలంలో ప్రకృతి అందాలతో విరజిల్లుతున్న అరణియార్ ప్రాజెక్టుకు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో అరణియార్ గేట్లకు ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అరణియార్ ప్రాజెక్టులో తుడా నిధులతో జరుగుతున్న పనులకు స్థానిక నాయకులు ప్రజలు సహకరించాలని కోరారు. రానున్న రోజుల్లో అరణియార్ ప్రాజెక్టు పర్యటన కేంద్రంగా మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. అరణియార్ ప్రాజెక్టుకు రైతులకు నీరు అందించే జీవనాధారం కావడం చాలా సంతోషమన్నారు. మంచి కార్యక్రమం. దీనికి సంబంధించి కూడా మన సార్ గారు ఆ నీరువాయి ప్రాంతానికి సంబంధించి అలాగనే ఎత్తిపోతు పథకం కూడా ఒకటి ఎస్టిమేట్ వేశారు. కేలపొడికి అది గిని చేయగలిగితే మంచి కార్యక్రమం. అది కూడా ముఖ్యమంత్రి తీసుకుపోయినాం. మన కాన్స్టిట్యూన్సీలో పెద్దదైనటువంటిది ఆర్ఎన్ఐ ప్రాజెక్టు, అలాగనే కాలింగ్ ఒకటి ఉంది. తర్వాత ఉబ్బలమడుగు కూడా సార్ వచ్చిన తర్వాత చాలా రిపేర్లు చేశారు. అక్కడ కూడా రైట్ ఛానల్ లెఫ్ట్ ఛానల్ ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారికి మేము వచ్చిన వెంటనే ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పొడిగించమని అడగడం జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంచెలంచెలుగా చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ పిచ్చాటూరు ఒక మంచి ప్రాజెక్టు చూస్తుంటే సముద్ర రాగా ఉంది. రోడ్ అడ్జాయినింగు టూరిజం ప్లేట్ చేయాలని పాప సార్ గారే ఆదేశం చేస్తే మనకి ఎలా దీనికి ఫండ్స్ వస్తుంది. మేమైతే బోట్ అయితే 1 లక్ష 2 లక్షలు కొని వదిలేస్తాం అనుకున్నాం. 2 లక్షలు అయినా కూడా పర్లేదు, 2 బోట్ కొని వదిలేస్తాం సార్ అనుకున్నాం. అది బోటుతో కూడా టూరిజం ఉంటే బాగుంటుంది. దానికి నిలుచుకోవడం కానీ, ఆ ప్లాట్ఫారం కానీ, టవర్ కానీ ఇవన్నీ కూడా ఉంటేనే బాగుంటుంది సార్ అన్నప్పుడు వారు ఎలా చేస్తామంటే ఇన్ని కోట్లు అవుతుందంటే ప్రభుత్వం ఈగిపోయినా మనం ప్రభుత్వం ద్వారా ఆనాడు చెవిరెడ్డి గారు కూడా ఉన్నారు. వాళ్ళు కన్సల్ట్ అయిన తర్వాత వారు మంజూరు చేశారు. మళ్ళా చాలకపోతే ఈసీ గారు వచ్చారు. చాలకపోతే మళ్ళా 10-15 లక్షలు. శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపారు తిరుపతి ఎమ్మెల్యే భూమ కరుణాకర్ రెడ్డి. దాదాపు 75 సంవత్సరాల నుంచి భూమి తన స్వాధీనంలో ఉన్నప్పటికీ పూర్తి హక్కులు లేక సతమతమవుతున్న సమయంలో వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దాదాపు 250 మందికి శాశ్వత పరిష్కారం లభించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించి అక్కడి రైతులకు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్రొసీడింగ్స్ ను టీడీపీ చైర్మన్ అలాగే తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ ఇతర నాయకులు అందించారు. చూపించాల్సినటువంటి అవసరం వాళ్ళకి తెలియదు. చీటింగ్స్ మొత్తం సెట్టి ఎమ్మెల్యే సార్ మళ్ళీ అభినయ్ ఇద్దరు వచ్చి ఫస్ట్ ఈ సమస్య గురించి చెప్పడం జరిగింది. మొదట్లో సమస్య చాలా వింతగా అనిపించింది. ఇదేంటిది, మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన సెటిల్మెంట్ ఆపరేషన్స్ ఎప్పుడెప్పుడో జరిగిపోయినా ఈ ఒక్క విలేజ్ ఎందుకు ఇలా ఉంది అనుకొని మళ్ళీ వెంటనే గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత దాంట్లో రకరకాల ఇష్యూస్ వచ్చిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అని చాలా మంతనాలు జరుపుతూ కొద్దిగా డిలే అవుతూ ఉండింది. ఆ టైంలో మళ్ళీ చాలా టైమ్స్ ఎమ్మెల్యే గారు కావచ్చు, మళ్ళీ అభినయ్ కావచ్చు, దీనిపైన ప్రత్యేకంగా ఎప్పుడు వచ్చి కలవడము, వాళ్ళు రకరకాలైనటువంటి ప్రెజర్స్ పెట్టారు. ఆ ప్రెజర్స్ అన్నింటినీ మేము సంతోషంగా స్వీకరించాం. ఎక్కడా కూడా బాధపడేది లేదు. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం, ఇంతమంది ఉపయోగపడేటువంటి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమంలో మేము భాగస్వాములు అయినందుకు, దీంట్లో భాగస్వాములు చేసినందుకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా అభినయ్కి, అందరికీ కూడా వాళ్ళకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక సీఎం మన జేసీ గారు చాలా చక్కగా వివరించారు 75 సంవత్సరాల నుంచి ఎందుకు ఆగిపోయింది. ఇది ఇంకొంచెం లేట్ అయ్యే కొద్దీ ఇంకా సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే ఇప్పటి గతంలో ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆఖరి రోజులలో ఆయన దృష్టికి
తీసుకువెళ్ళిన సమస్య పరిష్కారం కాకుండా 7 దశాబ్దాలకు పైగా నిలిచిపోయినటువంటి సమస్య. ఈ సమస్యను పరిష్కరించటానికి మేము కృషి చేసిన వాళ్ళమైతే నిజంగా దీన్ని పరిష్కరించాలి అని ఎంతో పట్టుదలతో ఉన్నటువంటి కలెక్టర్ వెంకటరమణారెడ్డి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కల్లూరు మండలం చిన్న కొట్టాల పెద్ద కొట్టాల గ్రామాలలో మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యురాలు చరితారెడ్డి ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి జరగబోయే లబ్ధి గురించి సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ రోజు మీరంతా గమనించటమా, మన నాయకుడు ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజలను ఈ ప్రభుత్వ వైఫల్యాల్లో ఎండగడుతున్నాడు అన్న ఉద్దేశంతోనే లోపలికి పంపించడం జరిగింది. అంతేకాకుండా మనం చూసాం యువగలం మన ఈ ఏరియాలో కూడా మనకంతా లోకేష్ గారి పాదయాత్ర జరిగింది. లోకేష్ గారు ఒక పక్కన తిరుగుతా ఉన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతా ఉన్నారు. కాబట్టి వచ్చే కాలంలో వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ రకంగా కుట్ర పన్ని మన నాయకుడిని లోపల పెట్టడం జరిగింది. కానీ మన నాయకుడు సింహమే. ఈ రోజు వరకు కూడా ఒక్క పైసా అవినీతి జరిగిందని కూడా నిరూపించలేకపోయినారు. అంతేకాకుండా మన నాయకుడు లోపల ఉన్నా గానీ మనం కూడా అందే విధంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సంఘీభావం తెలపడం జరిగింది. మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలే. రైతులు నీళ్లు లేక తీవ్రంగా పంట నష్టపోతుంటే వైసీపీ నాయకులకు మాత్రం కాసుల వర్షం కురుస్తున్న అక్రమ ఇసుక రవాణాతో లక్షలు సంపాదిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో కోకొల్లలుగా ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో మరోసారి ఇసుక అక్రమ తవ్వకాలు కంటపడ్డాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇసుక తోలకానికి అనుమతులు లేవు. కానీ కొంతమంది ఇసుకాసురులు మాత్రం పట్టబగలే జేసీబీ డోజర్ల సహాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇది చూసిన గంపలగూడెం మండల ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు దిరిశాల వెంకట కృష్ణారావు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ట్రాక్టర్లను సీజ్ చేశారు. నాయకుల అండదండలతో అక్రమ రవాణా జరుగుతుంది. మరి పేదవాడు ఇసుకతో మరి టెక్నిక్ కట్టుకోవాలంటే వాళ్ళ పేదవాడికి ఇచ్చిన పరిస్థితి. అధికార మాత్రం యథేచ్ఛగా రోజు ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ చూస్తున్నాం. మరి అధికార పార్టీ దోచుకోవడం మనం 4.5 సంవత్సరాలు చూస్తున్నాం. ఎక్కడ ఇంత అభివృద్ధి అనేది చేయలేదు. మరి ఈ విధంగా అక్రమంగా కింద స్థాయి కార్యకర్తల నుంచి నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా మరి దోసుకునే విధంగా ఇవాళ ముఖ్యంగా ఇసుక అనేది మంచి వనరుగా వాళ్ళకైంది. ఇసుక అక్రమంగా మరి తోలుకొని లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ కింది స్థాయి నాయకుడి పై స్థాయి వరకు కూడా మరి సంపాదించడం మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా అక్రమంగా ఇసుక మన అదే తెలుగుదేశం ప్రభుత్వంలో
ప్రతి పేదవాడికి కూడా ఇసుక ఉచితంగా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇవాళ ఇసుక సమీప దూరంలో ఇక్కడి నుంచి తోటమూలంటే 2-3 కిలోమీటర్లు, అదే కొనుక్కోవాలంటే మామూలు పేదవాడు కొనుక్కోవాలంటే 3-4 వేలు అవుతుంది. మరి అది అప్పుడైతే 500-600లో ఏది కూలీలకి ఖర్చు, మరి తోరకం ఖర్చు 500-600లో వచ్చేది. ఇప్పుడు అక్రమంగా 3-4 వేలకి అధికార పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యాంగుల సమాజమంతా బీఆర్ఎస్ వైపే. దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానం. మిర్యాలగూడలో బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కండువా కప్పి ఆహ్వానం. అక్రమ ఇసుక రవాణాతో లక్షలు ఆర్జిస్తున్న ఇసుకాసూరులు కట్టడి చేయాలని గ్రామస్తులు గగ్గోలు. తిప్పాపూర్లోని 15 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. స్వాగతం పలికిన వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.